గోవింద 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 గోవింద. నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య
శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థుడు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీవారికి, అమ్మవార్లకు, స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్రనామాలను స్వామివారికి తెలియజేశారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మికోన్నతికి సహకరించేటటువంటి సందర్భాలను ఏరి కోరి మరి ఆ సందర్భాలకు అనుకూలంగా వెళ్ళాలని, అలాంటి సాంగత్యాలతో ఉండాలని, సుభిక్షంగా లోకమంతా ఉండాలని స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి సంకల్పాన్ని తెలియజేయడం జరిగింది అర్చక స్వాముల వారు. కనుక లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం ఒక్కటే. కావున అందరూ సుభిక్షంగా ఉండడానికి వీలైనటువంటి సంకల్పాన్ని స్వామివారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పాన్ని అందరి చేత పలికించడం కూడా అది అద్వితీయమైనటువంటి ఒక హృదయ వికాసాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. ఆ యొక్క దేవేరులతో స్వామివారు ఎంత సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేటట్లుగా మనకు దర్శనమిస్తున్నారో చూసారా. స్వామివారి యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో అద్వితీయమైనటువంటి ప్రపంచీకరణమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక అంశం లోకమంతా కూడా దర్శించేటటువంటి సందర్భం స్వామివారి కళ్యాణం. కనుక స్వామివారు ఏనాడైతే కళ్యాణమూర్తిగా ఈ ప్రపంచానికి పరిచయమయ్యాడో, ప్రకటితమయ్యాడో అప్పటి నుంచి కూడా కళ్యాణము అంటే స్వామివారి కళ్యాణమే కళ్యాణం అనేటట్లుగా లోకమంతా కూడా ఆ భావనకు లోనై ఉన్నదన్నమాట. కావున ఇరు దేవేరులతో స్వామివారు ఎంత చక్కగా వేంచేసి ఉన్నారో మనందరికీ దివ్యానుభూతిని కలిగించడానికి. ఓం నమో వెంకటేశాయ. ఓం సత్యం ఓం దత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓమా భోజ్యోతిరసాం బ్రహ్మ భోర్భవస్వరం అస్యాం శ్రీ దేవస్య భవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థన్నిల పరిధిపరిస్నాది సర్వవృత్తం ద్రవశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యాపాచకర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసప్తశుమాన్యేషు సరస్వరసరిభూదేషు అపోభిరణ్ణన్ పదిపాదేశే గృహం సర్గం శర్మ ఇదమాపశివా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మృతాం దర్శాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్మి ఆపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిష్యాపో యజవిష్యాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ కుంభేంగా శ్రీస్రావాహయామి యదేశదంబరణే సహస్రం జ్ఞాపాఠావిదా పుత్ర తేభ్యానందరస్యతాద్ విష్ణురిష్వే దేవాముంచంతమతస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్మతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచరణం సమర్పయామి ఏతే ప్రదస్త్రాత్ర్యాభరణ ఉపవేద పుష్పగంధ
धूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः सर्वतीर्थेलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणा निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जयापतिं सङ्केतं शुष्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणां समर्चयेत् आग्नेयो यस्माद्यदामेत्वा श्रीदात्तमेतोत्सम्भोः वैराजन्ते सुतन्निधत्तां प्रेक्ष्यां दिशो भुदानामनादिः यामे सुस्तान् दन्तान् दातु ॐ भूः पद्मागारं निलयस्सक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीस्सक्सेन सेदमासनं विसक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाज्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विसक्सेन स्मृतः राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य च कुर्यात् सविर्वारस्य सक्सेनस्य पूजनं भगवद्भिरण्यतः पुण्यः पुण्यां वाचयिष्ये ॐ वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितेः शुभानि वर्धन्तां वर्धतां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितेः शुभानि वर्धन्तां वर्धतां शुभानि ॐ मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधाम्भिः इदं विष्णुर्विचक्रमे त्रयधानदेवतं समूढमस्य वागुंसरे त्रीणिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसतेतोः वृतानि वस्वसि इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरादतं तद्विप्रासो वन्यभोजार्ध्रवाकं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदाद्रविणशस्त्रस्य द्रविणोदासरस्य प्रेगं सते द्रविणोदा वीरवद्विषण्णो द्रविणोधाराः स्थिदीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्करुदा भविषं यदा वै सूर्यवदति नक्षत्रन्नैति यावत् तत् सूर्यो गच्छेति तदन्यं पश्येति तावत् करोति यत्कार्ये स्यात् पुण्याः यवकुरुते ॐ भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्गमाङ्गं तण्डिलवरविश्रास्रोत्तन्त्रविषयदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रोऽर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठेमिस्तनो बृहस्पतिर्ददातु ॐ भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्गमाङ्गं तण्डिलवरविश्रास्रोत्तन्त्रविषयदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तोः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तोः ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तोः ब्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्याः सहव्ये नमसां सद्यां तरिन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वृद्धयन्तः शतञ्जीवें सदस्य वीराः ॐ भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्गमाङ्गं तण्डिलपरिवेशनाश्रोत्तन्त्रविषयदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रवन्तोः ब्रवन्तु कर्मरुध्यतां कर्मणा वृद्धिं ब्रवन्तोः ब्रवन्तु कर्मरुध्यतां कर्मणा वृद्धिं ब्रवन्तोः ब्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयोभोस्थानवोचेदादना महेरणाय चक्षुषे योभस्वतमारदस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमावोस्सक्ष्याय जन्मतः आपोजनयथाजनः हिरण्यवर्णाश्चः पापकायास जातः कस्य भोजाः सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्तानः पुस्तकुस्यो न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यः पोता समनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कदगम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुगं हिरण्यं येन ब्रह्मविदाभुजं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातु सोमस्वस्त्यावरुणस्वमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञपदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातभेषजं षण्णो अस्तद्यपदेः षञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः
प्राच्याहन्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रदीक्षाहं दशग्रहा पशुवा मार्जयन्ताम् उदीहीच्चां दिश्चा भवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायाहं यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां तोद्रादरे नागेभ्यो मार्जयन्तां वास्तोःस्पदे प्रजानि यस्मान् स्वावेश्वानमिव भवानः यत्ते महे प्रजन्नो शश्वशने दत्तपदे शंचतुष्पदे वास्तोःस्पदे शग्मया सुंसदा ते सक्षेमयि शरण्यागात्मत्याः आवक्षेमोदयो गेवृन्नो यूयं पात स्वस्तिभिस्सदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्याविशन् तथा सेवयेदिनः अनोरणीयान् महता महीयान् आत्मा गुहायां नितोऽस्यन्तो तमः कथं पश्यति विदशोको धातुः प्रसादाहान् महिमानमीशं सप्तः प्राणाः प्रवन्ति सप्ताः सप्तार्च्य समिधः सप्तजिह्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्र्यः सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भासा गुणाभारन्विदयामि ताम्बूलं सर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకమైనటువంటిది కావున స్వామివారు ఎప్పుడూ కూడా లోకాన్ని సుభిక్షంగా ఉంచాలని ఆ పంచమృత్తికా పాలికలైనటువంటి ఆ మృత్తికా పాలికలలోకి ఆ 5 పాలికలలోకి దివ్యమైనటువంటి నవధాన్యాలను అక్షతలను పువ్వులను తర్వాత తులసి దళాలను గంధము గుణనైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. భక్తులకేమైనా ఇబ్బంది కలిగింది అంటే భాగవతోత్తములందరినీ కూడా ఏ విధంగా రక్షించాడో మనకు తెలుసు. అలాంటి శ్రీనివాస ప్రభువు ఒక్కసారిగా హుంకరిస్తే ఈ లోకం చాలునా? ఈ లోకం నిలువరించడానికి సరిపోతుందా? పూరించన్ హరిపాంచజన్యము గృపాంభోరాసి సౌజన్యమున్ భూరిద్వావచలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జవ్యాధిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమున్ నిర్ధూతద్విషత్పైన్యమున్ ఆ సమయంలో ఆ మహావిష్ణువు తన యొక్క భయంకరమైనటువంటి శత్రువులను భయపెట్టునదియు గొప్పదైనటువంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఇంద్రాది దేవతలను ఆశ్చర్యపరచునదియు భక్తులకు కలిగేటటువంటి ఆపదలను తొలగించున్నదియు ఆర్తుల దుఃఖములను పోగొట్టునదియు శత్రువులను సంహరించునదియు పాలసముద్రమునందు పుట్టిన శంఖమును దిక్కులు దద్దరిల్లేటట్లుగా స్వామివారు పూరించినటువంటి విధానాన్ని ఒక్కసారి గమనిస్తే శత్రువుల యొక్క ఆ హృదయం ఒక్కసారిగా భయాందోళనలకు గురి కావాల్సిందే కదా. అది శ్రీనివాస ప్రభు యొక్క శ్రీహరి యొక్క దివ్య చైతన్య తత్వం. భక్తులకు ఏదైనా ఆటంకం కలిగింది అంటే అది స్వామివారి ఆటంకంగా భావించి మున్ముందుకు వచ్చి ఆ యొక్క ఆటంకాన్ని తొలగించే విధానం మనకు భాగవతోత్తముల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి, సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః మేధామశ్వనాభగ స్వస్తి దేవేంద్రనర్వణః స్వస్తి భూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువः స్వస్తేః స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణः స్వస్తి మధ్యరేవతి
స్వస్తి నైంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నదాజానదా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్దసోనాపం వారుహేమ అంహోం చామాంగిర సంజీవించ స్వస్త్యాః త్రేయం మనసా సదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నో అస్తు శుభం శుభం. ఏందో నా జీవితం నాకేం అర్థమే కాలేదు. ఏమి ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం దివ్యమైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధన ముగిసిన తరువాత పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించిన తరువాత ఇప్పుడు మనం ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను తిలకిస్తూ ఉన్నాం. ప్రతిసర బంధనం కైంకర్య పనులు, ప్రతిసరము అంటే దారము, ఆ 9 పోగులుగా కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. అలాంటి దివ్యమైనటువంటి కైంకర్యంలో అర్చక స్వాముల వారందరూ కూడా ఈ యొక్క కైంకర్య పనులను నిర్వహిస్తూ ఉన్నారు. కావున ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ వేదిక మనందరి హృదయ వేదిక కావాలి. మనందరి హృదయ వేదిక మీద స్వామివారు నిత్య కళ్యాణాన్ని జరిపించుకుంటూ ఉన్నారనుకోండి, అలా భావన చేశామనుకోండి, ఆ అద్వితీయమైనటువంటి పాత్రకు ఏ హృదయమైనా పరవశించిపోవలసిందే కదా, తన్మయత్వం పాలు కావాల్సిందే కదా. కావున జాతి నిర్మాణం దేని మీద ఆధారపడి ఉన్నది అని ఒక్కసారి మనం వైదిక ధర్మాలలోకి ప్రవేశిస్తే, అజ్యేష్ఠానో అకనిష్ఠాసయేతే సంభ్రాతరో వా వృదుః సౌభగాయ యువా పితా స్వపారుద్రయేషాం సుదుధా పృష్ణిః సుదినామరుధ్యః. మానవ శరీరము ఒక సమిష్టి, ఒక సంహిత, ఒక శిరస్సు, జ్ఞాన సంపాదకము, భుజములు రక్షణములు, ఉదరము పొట్ట పోషకము, ఇవన్నీ కూడా భగవంతుడే. కాబట్టి ఆ వర్ణాలకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలిగిన నాడు ఈ యొక్క సమస్త విరాట్ పురుషుని శరీరమునకు జౌ లేదా జ్యులోకము శిరస్సు, లేదంటే దిక్కులు భుజములుగా, ఆకాశము ఉదరముగా, భూమి పాదములుగా, ఈ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మ శరీరముగా, బ్రహ్మ అంటే జ్యేష్ఠమైనటువంటి పదార్థము, శ్రేష్టమైనటువంటి పదార్థము. అదిగో కనిపిస్తున్నది కదా. ప్రతిసర బంధన కైంకర్య విధులను మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు ఆ యొక్క ప్రతిసర బంధనమును. కావున దేశ పురుషుని ఈ మాతృభూమి శరీరంలో జ్ఞానులు, బ్రాహ్మణులు, వీరులు, క్షత్రియులు, ధనికులు, వైశ్యులు, శ్రమికులు, శూద్రులు 4 వర్ణములు సమానములుగా ఏకముగా ఏ విధంగా సర్వం కల్విదం రాష్ట్రం, ఇదంతా ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒకే లోకము. దేశము అందరికీ కూడా పిత, భూమి అందరికీ కూడా మాత, అందరి మాతాపితరులు ఒక్కరే. ఈ దృష్టితో అందరము సహోదరులమే కదా, అవిభాజ్యులమే కదా. మనమంతా కూడా ఏకమేకమై పితృదేశమును, మాతృభూమిని సేవించవలే ఉన్నతులము కావాలి. అందుకనే ఒక భవనము నిర్మాణమునకు శ్రమికులు, కుశలుడగు ఇంజనీరు లేదంటే ఈ ఇరువురి శ్రమ అవసరం ఉంటుంది. మట్టి, ఇటుకలు, ఇనుము మొదలగు అన్నీ కూడా అవసరాలే. అలాగే దేశ నిర్మాణం ప్రధాని ఒక్కని వల్ల కాదు. సేనాపతి, సైనికుడు, ధనికులు, నిర్ధనులు, ఇంజనీరులు, కూలి, శుభ్రపరచువారు, బ్రాహ్మణుడు అందరూ కూడా దేశానికి అవసరమే. సమానమైనటువంటి ధర్మాలతో ముందుకు నడిపించేటటువంటి ఒక బాధ్యత కలిగి ఉన్నటువంటి వారే. కనుక ఒకరెక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి విధి విధానాలు భగవంతుని దృష్టిలో ఉండవు కదా. కావున అలాంటి దృష్టితో ఈ యొక్క వివాహాన్ని, ఈ కళ్యాణాన్ని మనం చూస్తూ ఉంటే ఆ అద్వితీయమైనటువంటి పాత్రకు మనందరం కూడా లోనవ్వాల్సిందే. కనుక అసలు స్త్రీ పాత్ర ఎంతవరకు ఉంది? ఈ భారతదేశంలో స్త్రీకు ఉండేటటువంటి ఆ లక్షణాలు, స్త్రీకి ఉండేటటువంటి ఆ గుణాలు, స్త్రీ యొక్క స్వధర్మాలు ఒక్కసారి శాస్త్రం ప్రకారంగా ఎంత గౌరవించిందో అది ఒక్క మన సనాతన ధర్మంలోనే సాధ్యపడింది. అందుకనే
ఇహ ప్రియం ప్రజాయైతే సంవృధ్యతామస్మిన్ గృహే గార్హపత్యాయ జాగృహి ఏనాపత్యా తన్వం సంసృశస్వాధ జిర్విర్విదదా మా విదాసి. నరులను నిర్మించున్నది నారీ, నరులను నిర్మించున్నది నారి. గృహ సామ్రాజ్యమునకు సామ్రాజ్ఞి స్త్రీ, పరివారములోని ప్రజల పరిపాలిక స్త్రీ. అందుకనే చక్కనైనటువంటి ఇరు దేవేరులు కూడా మనకు మాతృస్వరూపంగా, ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పరివారమును పటిష్టముగా పవిత్రముగా ఉంచడము స్త్రీ పరమ కర్తవ్యము. గృహము సువ్యవస్థితమైనప్పుడు గృహ సదస్యులు స్వస్థులు, సమర్థులు, సంయమవంతులు, సహకారులు, సంఘనిష్ట గలవారందరూ కూడా గృహ నిర్వహణ బాధ్యత అధికముగా స్త్రీదే ఉంటుంది. కాబట్టి మనకు గృహిణి అంటే గృహమును పాలించున్నది, గృహ సామ్రాజ్యమునకు సామ్రాజ్ఞి అనేటటువంటి అర్థాన్ని, వైదికంగా ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించాలి. అప్పుడు ఆ స్త్రీకి ఉండేటటువంటి పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో, ఎలాంటి గౌరవం ఉంటుందో మనం గమనించగలుగుతాము. అందుకనే బయట వ్యాపారము, ఉద్యోగము, నౌకరీ, చాకరీ పురుషుని యొక్క లక్షణం, పని. గృహ సమృద్ధికి, సమున్నతికి మూలం ఎవరు అంటే స్త్రీ పాత్ర ఉంటుంది. అందుకనే అమ్మవారిని ఆరాధించేటప్పుడు కూడా భగవంతుడైనటువంటి పురుషోత్తముని పురుషునిగా ఎంచి ప్రకృతి మండలాలన్నింటినీ కలిపి స్త్రీగా ఎంచుతారు. అందుకనే ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని గీతాచార్యుని యొక్క బోధ. కాబట్టి తన పతిని తప్ప స్త్రీ మరొక పురుషుని స్పర్శించరాదు. సచ్చరిత్రకు, సతీత్వమునకు ఆ యొక్క దివ్య విధానాలన్నీ కూడా మనకు తోడ్పడుతూ ఉండేటట్లుగా వైదిక ధర్మాలను అందుకే అంటిపెట్టుకొని ఉండాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకనే వైదిక ధర్మాలలో ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ మనం తెలుసుకుని ప్రవర్తిస్తే, ప్రతి మంత్రానికి ఆ సాహిత్యాన్ని తెలుసుకోగలిగితే ఓం నమో వెంకటేశాయ. దేవ్యాహోతారూర్వేష్టాస్యాం ధన్వాస్వీరాः మహ్యై జంతుమ్యాన్ హవ్యాగోతి సత్యామన స్వామ్యాస్తు ఏ నామానిగాహం కథమచ్చనాహం విశ్వే దేవాసోధివోచదామి పాప్మానమజమానస్యాంతు శివానస్సంత ప్రజక్షన్నా మాతా పృథివీతోకసాదా పూతః సౌమ్యా కృణధ్వగం రషణా హోతింశతే జాతవేద భవనస్త్రేతే హింససపసోజ్జనిష్యతే అగ్నిమశ్వత్థా దివ్యవాగం శమీ గర్భార్జున వ్యోమ్యోభూ ఆయుప్రయాగం ప్రేమస్మాస్తేజస్రోదిదేనోద్రోణి అగ్నాయాహివితే గృణానో విదాతి నిహోతా సత్సభృషి ఐతేన మున్యస్వాన్మతేన మున్యస్వా సరస్తేన మున్యస్వా దేవహిత ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాద్ శ్రీమత్సరచ వేనావ సబుద్ధ్యామాసవిష్టాశ్చానుమదశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మసేదనమాసనం సోమోధేనం సోమర్వంతమా సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం ఠికం సభయం పితృశ్రవణం దాతస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేతన్నాగస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేతన్నాగస్తు యజమానస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష పవిత్రేహేస్త వైష్ణవ్యేస్త యజ్ఞేహేస్త వాయుభూతేస్త విష్ణుర్మనసా భూతేస్త యజ్ఞస్య పావనేస్త్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్రస్మైరాపో దేవీరగ్రే భువగ్రే భువగ్రిం యజ్ఞం నేదాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మాణింద్రవణతూర్యే యూజమింద్రనిధ్వం తూర్యే ప్రోక్షదాస్త విష్ణవే నమః విష్ణోస్తు భోసి श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी वानस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णप प्रणेष्यामि यजमानवातं मिच्छा प्रणयज्ञं देवतावृद्ध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकसत्रमयजमानसिते ओं प्रणया सोमप प्रणेष्यामि यजमानवातं मिच्छा प्रणयज्ञं देवतावृद्ध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकसत्रमयजमानसिते ओं प्रणया दक्षप्रदो ब्राह्मे तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्मणमावाहयं द्रमावाहयम् अग्निमावाहयं सोमावाहयम् सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजातिमावाहयं ब्रह्मणमावाहयम् इन्द्रमावाहयं सोनावाहयं मरुतमावाहयामि रुद्रानावाहयामि भावस्पृश्य ओं श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयम् आदित्यानावाहयं विष्णुमावाहयं पूषणमावाहयं कक्षमावाहयामि
कक्षदेवत सोमावाहयामि उपासनयज्ञमावाहयामि अग्निदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामिन्द्राष्टनपामि ज्ञेष्ठनपामि सोमाष्टनपामि ज्ञेष्ठनपामि सोमाष्टनपामि अग्निशोमाभ्यां ज्येष्ठनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्ठनपामि इन्द्राष्टनपामि वसुभ्योष्ठनपामि मरुद्भ्योष्ठनपामि रुद्रेभ्योष्ठनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णवेष्ठनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्योष्ठनपामि शिभ्याष्टनपामि पुष्णेष्ठनपामि कक्षाष्टनपामि कक्षदेव सोमाष्टनपामि उपासनयज्ञाष्टनपामि अग्निदेवेभ्यो देवेभ्योष्ठनपामि सर्वदेवेभ्यो जुष्टनपामि आद्यन्त्रप्रतिश्रियां चिरन्त्रप्रतिश्रियामि अग्ने ज्योतिषि समिधसे स्वाहा अमृतमस्वारणमसि अन्ततमृक्षो अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्वैस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्वामित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां तत्त्वके स्वाहा आज्यां चरुभिः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः स्वहोत्से नमः वरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः एतेन मनस्वा अनुमतेन मनस्वा सरस्तेन मनस्वा देवसे तपस्वा षष्टिसहस्राः नितमक्षमर्भदमानया ऐन्तेत्मा आत्मा जातवदस्य नेतसवदे जयद्वदेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनाग्निण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अवस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा सिभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिहार्य चरम सावित्राग्रहत्वाव्याहृतिर्ज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा अयते नमगस्थाः अनुते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपूर्वक्तिष्ठायां मत्स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आधार होमान्ते सर्वमन्तरपर्यातृणात् प्रायश्चित्तार्थम् अतो देवादि वैष्णवं भोष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवतपस्वा ओं मतो देवाः मन्त्रतः विष्णुचक्रमे पृथिव्याः सुधां विस्वाहा इदं विष्णुचक्रमे त्र्यधानि देवदं समूढमस्वां सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतः रुदानि वसुषि इन्द्रस्य जसका स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन्सूर्यः दिव्यवचक्षरादग् स्वाहा तद्विप्रासः पञ्चमोजार्धर्वागं दशविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः अनुमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే
ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಗನ್ನನ ಕಾಳಾಂಜಿ దగ్గర ಬಟ್ಟರೇ దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి స్మృతిరది పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీవిఖనోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరమశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకార మహదవ్యక్తాక్ష సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్ష షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమనిర్తే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షుసురా సర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నమ పరివృతే జంబూ ప్లక్ష కుచక్రౌంచ సాగదాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీలావృతభద్రాశ్వకేతుకమాలకరమణక గురువర్షాఖ్య నవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతవ కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తరే సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్సహస్రావసానే ఏకైకతిలాపకృష్ణక్రమేణ సర్వరాష్ట్రవకర సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు
సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహో అంతర్యామి అర్చావతార స్వరూపరమణవై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివిత్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షీయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూభవంతర్యామి అర్చావతార రూపస్య మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షీయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షీయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరుణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షీయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాణ ఔర్వవైదల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామ ధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షే ప్రరాణిత కాశ్యపస్గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయ సాలంకృతా మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం అద్భుతంగా తిలకించాము. వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తారు. ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చేస్తున్నాను అనే భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులిద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్నటువంటి హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకువెళుతూ, నీవు నా గృహ పాలకురాలుగాను అధిపతురాలుగాను కూడా ఉంటూ నేను చేసేటటువంటి అన్ని పుణ్య కార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ సందర్భంలో పూషాత్వేతో నయతు అనే మంత్రాన్ని పఠిస్తారు. అందుకనే ఈ సందర్భంలో ఒక
ఆసక్తికరమైనటువంటి సరసమైనటువంటి సన్నివేశం కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. దంపతులు ఇద్దరూ కూడా మగపిల్లవాడు కావాలని కోరుకుంటే బొటన వేళ్ళు పట్టుకుంటారని, ఆడపిల్ల కావాలనుకుంటే మిగతా 4 వేళ్ళు ఇద్దరూ కలగాలని కోరుకుంటే అన్ని వేళ్ళు పట్టుకుంటారని మనకు కొన్ని వ్యాఖ్యానాల ద్వారా వివాహ వ్యవస్థలో తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది దేవదేవునికి కదా, సాక్షాత్తు జగన్మాత అయినటువంటి అమ్మవారికి, సాక్షాత్తు జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్మకు కదా జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణం. కావున యది కామయేత్ స్త్రీరేవ జనయేయమిత్యంగులే గృహ్ణీయాత్ యది కామయేత్ పుగుంసయేవ జనయేయమిత్యం గుష్ఠమేవ గృహ్ణీయాత్ హస్తం గృహ్ణీయాత్. రామాయణంలో సీతారాముల పాణిగ్రహణం. ఈ సందర్భంలో అందరూ కూడా చదివి ఆనందించేటటువంటి ఒక శ్లోకం ఉంది. సీతారాముల వివాహ సందర్భంలో జనక మహారాజు శ్రీరామునితో ఇట్లా అంటూ ఉన్నాడు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతిశ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పానినా. ఈ సీత మా అమ్మాయి, నీకు సహధర్మచారిని, ఈమెను ప్రేమతో స్వీకరించు, నీకు శుభమగుగాక, నీ చేతితో ఈమె చేతిని గ్రహింపము అంటే పాణిగ్రహణము చేయుము. దీనికే పండితులు ఇంకొక రకంగా కూడా వ్యాఖ్యానిస్తారు. రత్నాల కాంతులతో మెరుస్తున్నటువంటి అద్దాల మందిరంలో సీతారాముల వివాహం జరుగుతోందట. అద్దాలన్నింటిలోనూ సీతమ్మ ప్రతిబింబ రూపంలో కనిపిస్తోందట. అసలు సీత ఎక్కడుందోనని రాముడు దిక్కులు చూస్తున్నాడేమోనని భావించి అసలు సీత ఎక్కడుంది అనేటటువంటి ఒక అన్వేషణతో స్వామివారు చూస్తూ ఉన్నారు. జనకుడు శ్రీరామునితో ఇట్లా అంటూ ఉన్నాడు, ఓ రామ, అక్కడ ఉన్నది అద్దాలలో సీత యొక్క ప్రతిబింబమే, అసలు సీత నా దగ్గర ఉంది నాయన, ఈ సీత యొక్క పాణిగ్రహణం చెయ్యవలసి ఉంది అని అక్కడ ఒక సరదా అయినటువంటి ఒక మాటతో సెలవిస్తారనమాట. కావున సాక్షాత్తు భగవంతుడు అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి భగము అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రేహ వైరాగ్యస్యాద మోక్షస్య షన్నాం భగైతీరీత. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కీర్తి, వైరాగ్యము, మోక్షము అనేటటువంటి ఆరింటిని భగము అంటారు. అలాంటి భగవద్ నిర్వచనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు నేడు కళ్యాణమూర్తిగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలో ఒక్కటిగా నిలిచినటువంటి ఈ కళ్యాణంలో స్వామివారు ప్రధాన పాత్ర పోషిస్తూ ఇరుదేవేరులతో కలిసి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కనుక చేసేటటువంటి కైంకర్య నిష్టలన్నీ కూడా ఎంతో సభక్తిపూర్వకంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. అలాగే అర్చక స్వాముల వారు కూడా స్వామివారి పైన ఎంతో విశ్వాసంతో, భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అందుకనే యద్భావం తద్భవతి. మనం ఏ రకంగా అయితే ఇదిగో గంగేచ యమునేచ అంటూ మనం ఆ తీర్థాలన్నిటి యొక్క సారాన్ని ఒక కలశంలోకి ఆవాహన ఏ విధంగా చేస్తామో, అదేవిధంగా సర్వదేవతలను ఏ రకంగా మంత్రాల ద్వారా ఆవాహన చేస్తామో, సృష్టిలో ఉన్నటువంటి అనేక శక్తులన్నింటినీ కూడా ఏ విధంగా మనం ఆవాహన చేస్తామో మంత్రాల ద్వారా, అలాంటి మంత్రాలకు యజమానిగా తానుంటూ తాను ఇదిగో నేనిది అని ప్రకటించబడుతూ ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే అది సాక్షాత్తు ఎలాంటి స్వరూపము అంటే కనిపించేటటువంటి ఆ దివ్యమైనటువంటి గుణాలతో కూడినటువంటి స్వరూపము. ఆ దివ్యమైనటువంటి గుణాలు ఎలా మనకు కనిపిస్తాయబ్బా? అలనాడు చూసుకుంటే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోయిదః అని 16 గుణాలతో ఉన్నటువంటి రామచంద్రుని యొక్క దివ్య గుణాలతో స్వామిని దర్శిస్తూ ఉంటాం. అలాంటి అద్వితీయమైనటువంటి సకల సద్గుణ సంపన్నమైనటువంటి ఆ యొక్క దివ్య రూపమే కదా శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. అలాంటి దివ్యమైనటువంటి స్వాముల వారికి అంతే స్థాయిలో ఉండేటటువంటి అమ్మవార్లు కదా కావాల్సింది. అంటే సాక్షాత్తు వేరువేరు శరీరాలలో ఉన్న ఒక్క ఆత్మతో, ఒక్క మనసుతో ఉన్నటువంటి పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. సౌభాగ్యమత్వేదత్వాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియానిర్యాయ శ్రియంబజోచరద్రిభ్యో దాది శ్రియంబసాదామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతమస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవి బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యవ్వనపు యాగము చేసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యవ్వనపు యాగము చేసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యవ్వనపు యాగము చేసినతడు. మనయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. మలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి మోసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యవ్వనపు యాగము చేసినతడు. కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా. కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలినయ ప్రాణో విహిమృడేకం సహోనేధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్ మనసా ఇతః అయాసన్ హవ్యమూషేయానో దేహి వేషజగ్గు స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ. ఐతేన ముఖస్థాః హనుమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దివసవితః ప్రాసావీః. ఓం భూః అతిపురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే. ఐతేన మనస్వా హనుమతేన మనస్వా సరస్తేన మనస్వా దేవసవితః ప్రసువ. ఇమాం రాజాంతి ఆర్జమభిగార్య. ఇమాం రాజానాపామి సమృద్ధికరణాన్ మమ
तुभ्यन्तु संवरणां सदग्निरनुमन्यताम् यन्नार्युबब्रोदेऽग्नो राजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदीनाग्मृसेनो त्वज्जन्यस्य पुष्पेण दस्तामृतागम् अनु विश्वावदत्त्वया विजं धाराधन्या इव अतिगाहे महेद्विषः इमां राजानवपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरन्मन्यताम् यन्नारिबब्रूदेऽग्नो राजानवपन्ति दीर्घायुरस्तरेवतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदीनाग्मृसेनो त्वज्जन्यस्य पुष्पेण दस्तामृतागम् अनु विश्वावदत्त्वया विजं धाराधन्या इव अतिगाहे महेद्विषः इमां राजानवपामि समृद्धिकिरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरनुमन्यताम् यन्नारिबब्रूदेऽग्नो राजानवपन्ति दीर्घायुरस्तरेवतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदीनाग्मृसेनो त्वज्जन्यस्य पुष्पेण दस्तामृतागम् अनु विश्वावदत्त्वया विजं धाराधन्या इव अतिगाहे महेद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वाहा ऐदे नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रवर्यादृणात् प्रास्तात् त्वमतो देवादिवैष्णवं होष्यैतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वागुंसरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि वसेदोः वृदानि वसुते इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्यप्रासो वन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं पृष्ठा तन्त्रं करिष्ये तेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यतस्य कर्मणोऽतिरेदं निद्यानं महागरम् अग्निष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वधावतावतेनां कामानागसमुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेः नादाय स्वाहा अग्नेः नवते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा इन्मात्मनम् इन्दाभूदग्निस्तत्तनराः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनन्व्याश्वराज्यं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडिनिष्टेभ्यः स्वाहा भेषन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुरुमतिनो अक्तञ्चयज्ञे अतिरिक्तं कर्मणो यक्षेणमग्नः पर्वान् प्रणेति कल्पयन् स्वाहा क्राजयति देवान् स्वाहा स्वस्ति न इन्द्रार्धस्वास्न पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्टेमि सुनं बृहस्पति ददातु स्वाहा यधोः सहिधीमे स्वाहा समितिस्तेजोस्तेजोमय देहि स्वाहा यमस्य धीमे त्योर्मे वाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे वाय स्वाहा सोमस्य धीमे चित्तं मे वाय स्वाहा वायुर्धीमे प्राणान् मे वाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे वाय स्वाहा सप्तते अग्ने समिति सप्तहिपा सप्ते सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तात्वा इंति सप्तयो निरावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधे वनस्पति गंधर्वा श्रेष्ठे भुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं देवजीर्णं पृथिवीजीर्णम् ओषधे वनस्पति गंधर्वा श्रेष्ठे जीर्णज्ञ स्वाहा समन्तां भविषावतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभ्यन्तां दिव्यं नभो गच्छते स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा अग्निस्त्रिपदो वेदिस्त्रिपदो द्योस्त्रिपदो प्रदेस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधे वनस्पति गन्धर्वाश्रदेप्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्त्रिप्यन्ताम् ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा मार्जयन्तां दक्षिणाजान् दिशमासाः पितरः मार्जयन्तां प्रतीच्यान् दशग्रहाः पशवः मार्जयन्तां मार्जयन्तां दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णुः समसि पश्चिमतः विष्णुः समसि
दक्षिणतो विष्णोः समसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषधयश्च दिवं गच्छतथो नोरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यस्तोमो नमः त्र्यायुषं जमदग्नेः कसवस्य त्र्यायुषं त्र्यदेवानाः त्र्यायुषं कन्यास्तु त्र्यायुषं दीर्घायुस्ताजा बलाजा शताजा शतञ्च वर्तसे त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च वर्षे त्र्यायुषम् आपोहिष्ठामय भोस्तान ऊर्जेदाद्रा नैरनायिष्टे योपशोधमार्गस्तस्य भार्यदेनः इदतीरिव मातरः तस्मारङ्गमावो शक्त्यायुनः आपोजिनेधानः सत्येज्ञेतेजस्तेनाहं तेजस्ते भूयासं सत्येज्ञेवर्चस्तेनाहं वर्चस्ते भूयासं यस्तेज्ञे हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रियां मयि यज्ञस्तेजो ददातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्धाजो ददातु योगसूर्यं सूर्योपस्थिन्मनसापुनातु ज्ञपते नमश्च यत्येः न्यूनं तस्मै तिरुप्तं तस्मै ते नमः बालकदम्बा च दम्बा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा उदर्तारूपाग्नि जातवेशे भगवान् पश्यरदमो कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा पुति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथाकुशं प्रवेशयामि अग्निपुरुषाय नमः अग्निपुरुषाय नमः आशीर्वादं निवेदयामि अग्निपुरुषाय नमः आशीर्वादं निवेदयामि ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో వెంకటరమణుని కళ్యాణ మండపంలో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యంలో శ్రీవారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ క్రతువలో ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి కైంకర్యాలు, అద్భుతమైనటువంటి వేద మంత్రాలతో, వైదిక పద్ధతులతో, వైఖానస ఆగమోక్తంతో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదిగో వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని కూడా మనం తిలకించాము. పూర్ణాహుతి కార్యక్రమం, లాజహోమం. లాజహోమము అంటేనే పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కొన్ని ఉంటాయన్నమాట. అలాంటి హోమాలలో హోమం కూడా ఒకటి. అంటే లాజ అంటే పేలాలు. సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడనమాట. ఎవరు? దీని కొరకు వధువు యొక్క సోదరుడు తన సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడు. వాటిని అభిమంత్రించి ఆ పవిత్రాగ్నిలో వధువు హోమం చేస్తుందన్నమాట. దీని వలన తన భర్తను తనను దీర్ఘాయువులుగా దీవించవలసిందిగా అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. ఈ హోమం చేయడంలో సోదరికి సహాయం చేసినందుకు గాను వధువు యొక్క సోదరునికి వరుడు నూతన వస్త్రాలను బహుకరించేటటువంటి ఆచారం కూడా కలదు. కనుక ఈ లాజహోమం అనేటటువంటి పద్ధతి ఎంతో గొప్ప విషయాలలో, ఒక కైంకర్యాలలో
ఒక మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ ఉంటుంది. అందుకనే సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా గడపడానికి కావలసినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి స్పందనకు ఒక మంత్ర సమానమైనటువంటి భావనగా చెప్పచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మాలా పరివర్తనం, కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాము. అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను అమ్మవారికి ధరింపజేస్తారు. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి ఆ కళ్యాణమాలను తిరిగి స్వామివారి యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఈ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం కూడా ఈ యొక్క వైదిక సంస్కారాలతో కూడినటువంటి కళ్యాణంలో ఒక గొప్ప వేడుకగా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక జనులందరూ కూడా, భక్తులందరూ కూడా ఆ మాలలో పువ్వులై ప్రతి ఒక్కరి హృదయాలు కూడా భక్తి అనేటటువంటి పరిమళంతో ప్రకటింపజేయడానికి వీలుగా ఉండాలని, భగవంతుని పట్ల అలాంటి విశ్వాసాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ యొక్క అవకాశాన్ని చూసే వీలున్నటువంటి వీక్షకులందరికీ కూడా అవకాశాన్ని కలిగించారు. అంటే ఎంతటి ధన్యమైనటువంటి అవకాశమో కదా. కాబట్టి మనందరం కూడా స్వామివారి యొక్క దివ్య నిత్య నూతనోత్సాహాన్ని కలిగించేటటువంటి ఈ కళ్యాణాన్ని ప్రతి నిత్యము కూడా ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు ఉండి చూసుకునేటట్లు అవకాశం కలిగి ఉన్నది. కావున దీన్ని తప్పక వీక్షించాలి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి